దయచేసి 13 తారీఖు నాడు చెప్పుల గుర్తు మీద ఓటేస్తే ఆ 3 పార్టీల మీద మరి ఆనాడు చెప్పుల గుర్తుకు ఓటేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. మీరు మర్చిపోవద్దు అయ్యా. అనిల లక్ష్మణ్ గారిని గెలిపించండి. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, చెప్పుల గుర్తుకే మన ఓటు, ఓడించండి రాజ్యాంగ వ్యతిరేక శక్తులని, ఓడించండి రాజ్యాంగ వ్యతిరేక శక్తులైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని ఓడించండి. భాగంగా ధర్మ సమాజ్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా అనిల లక్ష్మణను నేను ఈరోజు గజ్వేల్ కేంద్రంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలు, రాష్ట్ర నాయకులు రవిబాబు గారికి, అలాగే మరో రాష్ట్ర నాయకులు మంద జ్యోతి గారికి, అట్లాగే జిల్లా అధ్యక్షులు సదన్ గారికి, మరో జిల్లా నాయకురాలు ప్రసన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గారికి, అట్లాగే జిల్లా సెక్రటరీ మన రాజన్న గారికి, అట్లాగే నందు గారికి, రాజేష్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మ సమాజ్ పార్టీ అట్టడుగు అణగారిన వర్గాల రాజ్యాధికార సాధన కోసం ఈ యొక్క రాజకీయ పోరాటం చేస్తూ 15 లోక్సభ సీట్లలో బరిలో ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు. కేవలం ఈ దేశంలో రాజ్యాంగాన్ని పట్టుకొని నడుస్తున్నది గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మాత్రమే. ఈరోజు చూడండి, బీజేపీ పార్టీ తీసుకోండి, మోడీ తీసుకోండి, అట్లాగే అమిత్ షా తీసుకోండి, ఎక్కడ సభలో పోయినా కత్తులు చూపించుడే. ఎక్కడ పోయినా ఇలా రేవంత్ రెడ్డి కత్తులు దూస్తూ ఉన్నాడు, కేసీఆర్ కూడా కత్తులు దూస్తూ ఉన్నాడు. ఇట్లా లక్షల మంది ప్రజలల్లో. అంటే కత్తి దేనికి సంకేతం అండి? హింసకు సంకేతం కాదు. మరి అలాంటి కత్తులు కరవాలాలు జూలిపిస్తారండి? ఎంతటి అన్యాయం ఇది! అందుకే కత్తులు కాదు చూపించాల్సింది, భారత రాజ్యాంగాన్ని చూపించాలి ప్రజలందరికీ. అందులో ఉన్నటువంటిది ఏంటిదో తెలియజేయాలి. అందుకే ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తుంది. ఈ అగ్ర కుల రాజకీయ పార్టీల మీద అణగారిన వర్గాలు అధికారంలోకి రావాలని. అందుకే ఎందుకు వేయాలని అంటున్నాం? ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇవి బీసీ, ఎస్సీ, ఎస్టీలు దొరకలేదు ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో. ఇలా చూస్తే వెంకటరామిరెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక యాదవ్ లేడు, ఒక చాకలైన, మంగళైన, ఒక గౌడైన, ఒక మాల, మాదిగా అసలు ఎవరు లేరా అర్హులు గారా? అంటే 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు పనికిరారు. కానీ ఒక రెడ్డి గారే 100,000 కోట్లు ఉన్న రెడ్డి గారు మీకు పనికొస్తారా? మరి రెడ్డి గారి వర్గం ఓట్లు వేసుకోండి మీరు, మా బీసీఎస్సీఎస్లో ఓట్లు ఎందుకు మీకు అని మేము బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ బిహారీ గ్యాంగ్, ఇది కూడా బిహారీ గ్యాంగ్ అంటే మీకు అర్థమై ఉండదు అట్లా. కాబట్టి ఈ బిహారీ గ్యాంగ్ అయినటువంటి బీఆర్ఎస్కు ఎందుకు వేయాలి అని అంటున్నాం మేము. అందుకే మరో పార్టీ ఈరోజు చూస్తే బీజేపీ. ఇలా ప్రజల యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రకుల పేదల ప్రజలందరి యొక్క హక్కుల్ని, నోటికాడి బుక్కను లాక్కోవడానికి, రాజ్యాంగ ఫలాల్ని ఖండించడానికి, రాజ్యాంగాన్ని నిర్మూలించడానికి కుట్ర పూనుతున్నటువంటి ఈ బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలి ఓటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఆ పార్టీకి కూడా ఒక వెలమదూరం దొరికిండా అండి రఘునందన్ రావు. అంటే అందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేరా? జెండాలు పట్టుకొని జేజేలు కొట్టుకుంటా ఎంతో ఇబ్బంది పడుతూ ఈరోజు అనేక మంది ఇక్కడ ఆ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు కదా బీసీ, ఎస్సీ, ఎస్టీలు. కానీ వారు కూడా అర్హత ఏ ఒక్కరికి లేదా? మళ్ళీ వెలమదూరనే ఆ యొక్క టికెట్ అర్హుడా? అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీలం ఆ వెలమదొరకు ఎందుకు వేయాలా ఓటు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే మరో పార్టీ ఇలా రెడ్డి దొర రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. ఆ రెడ్డి దొర అయినటువంటి ఆయన కింద పనిచేసే ఒక గులాం అక్కడి నుంచి ఉన్నాడు. ఆయన నేను బీసీనని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ నువ్వు బీసీ కానీ పార్టీ రెడ్డి పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెడ్డి పార్టీ, అక్కడ కేంద్రంలో బ్రాహ్మణుల పార్టీ. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీల పార్టీ కాదు కదా. మరి నేను బీసీల ప్రతినిధి చెప్పుకునేటువంటి వాళ్ళు బీసీల పార్టీలు ఉండాలనా, రెడ్ల పార్టీలో ఉండాలా? కాబట్టి ఆయనకు ఎందుకు ఓటేయాలా ఈ నీలం మధుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు. కాబట్టి ఇప్పుడున్న 3 పార్టీలు మనవి కావు. కాబట్టి తెలంగాణలో ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ కనుక
ఆ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నాకు సీరియల్ నంబర్ 6 మీద చెప్పుల గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా మెదక్ ప్రజలు, ముఖ్యంగా ఈరోజు ఈ గజ్వేల్ ప్రాంత ప్రజలు, సిద్దిపేట ప్రజలు, సంగారెడ్డి, ఈ యొక్క అన్ని పటాన్చెరు ప్రజలు, వీరందరి కూడా నేను బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తాను.